నమస్కారం అండి. ఆర్టీసీ నష్టంలో ఉంది అని ఫ్రీ బస్ పెట్టారు. సో ఇప్పుడేమో మళ్ళీ సమ్మె స్టార్ట్ చేస్తారు. సో దాని గురించి ఏమంటారు? ఆర్టీసీ నష్టంలో ఉందని చెప్పేసి తెలంగాణ ఏర్పడక ముందు నుంచి తెలుస్తుందండి. అది అందరూ తెలిసిన విషయమే. కాకపోతే అప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ రాజకీయ నాయకులు వాళ్ళ స్వలాభం కోసం చెప్పేసి ఆర్టీసీని ముంచుతున్నారు. క్లియర్గా నేను చెప్పదలుచుకుంది ఒకటే, ఆర్టీసీలో అత్యంత కష్టం చేసే వాళ్ళు ఉన్నారండి. నేను కానీ నాలాంటి ప్రజలు ఎవరైనా కానీ క్లియర్గా చూసినారు వాళ్ళు ఎలా పనిచేస్తారని చెప్పేసి. ఒక బస్ అనేది మధ్యదారిలో ఆగిపోతే ఆ డ్రైవర్ కండక్టరు ప్రయాణికులను రిక్వెస్ట్ చేస్తారు, అమ్మ మీరు బాధపడకండి, మేము బస్సుని ముందు తీసుకెళ్తాం, ఆల్రెడీ మెకానిక్ బయలుదేరిండు వస్తున్నారు, రిపేర్ చేపిస్తాం తీసుకెళ్తామని చెప్పేసి. ఆ మెకానిక్ వచ్చిన తర్వాత కూడా కింద పడుకొని డీజిల్ అనేది వాళ్ళ మీద పడుతున్నా కూడా ఏదో ఒక రకంగా రెడీ చేయన్నా తీసుకెళ్తాం, కనీసం డిపో దగ్గర దించుతాం వాళ్ళని, అక్కడి నుంచి వాళ్ళు ఏ రకంగానే వెళ్తారు అని చెప్పి అంత సేవా దృక్పథం ఉన్నవాళ్ళు వాళ్ళు ఆర్టీసీ వాళ్ళు. అంత సేవా దృక్పథం ఉన్న వాళ్ళు కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా గవర్నమెంట్లో వాళ్ళు విలీనం కాలేదు. అది చాలా శోచనీయం అన్నట్టు. కాలేదు, ఆయనే చేయలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అసలు పట్టించుకుంటలేదు దాని గురించి పట్టించుకోకపోవడం. ఇప్పుడు మహాలక్ష్మి అని చెప్పి ఫ్రీ బీస్ పెట్టిరు. దానివల్ల వాళ్ళకు అనేది నష్టం చాలా జరుగుతున్నట్టు. వాళ్ళ సాలీస్ అనేవి వెళ్ళట్లేదు. అది లోపాయకారిగా అందరికీ తెలుసు ఆ విషయం, కానీ బయట వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. పొరపాటు మేము చెప్తే మళ్ళీ ఇంకేమైనా యాక్షన్ తీసుకుంటారేమో, ఇంకేమైనా చేస్తారేమో. ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వం ఏమైనా చెప్పిందంటే మేము చేస్తాం అనుకుంటూ మాట దాటించుకుంటూ వచ్చింది. ఈ ప్రభుత్వం కూడా ఏమన్నాయంటే సరే వాళ్ళు చేయలేకపోయినారు, మేము దీని మీద ఏదో ఒక చర్య తీసుకుంటాం, ఒక కమిటీని పెడతాం అని చెప్పి ఓ మాట అయితే అన్నారు. కానీ ఇప్పుడు కమిటీని కూడా పెట్టలేదు వాళ్ళు. ఫ్రీ బీస్ అనేది ఇవాళ జరగడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున్న శాలరీస్ అనేది మొత్తం పోను, కనీసం ఉన్న బస్సును కూడా కాపాడుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతారు వాళ్ళు. ఒక హామీ ఇచ్చేటప్పుడు మనకు ఎంత బడ్జెట్ అవుతుంది, దీనికి వేరే సోర్సెస్ ఏముంటాయి, మన ఆర్టీసీ గురించి ఆలోచించలేదా అసలు? ఇవన్నీ అంటే మనం ఓన్లీ నెగ్గితే చాలు జనాలు ఎక్కడన్నా పోయి అనేటప్పుడు అట్లా వాదన కాదు. కరెక్ట్, చాలా కరెక్ట్ ప్రశ్న అడిగినండి. ఇదే ప్రవృత్తితో రాజకీయ నాయకులు వచ్చారు. ఆ సంస్థ అనేది ఎటన్నా పోనివ్వండి, ఆ ఎండి అనేవాడు ఎటన్నా పోనివ్వండి. ఒకప్పుడు చార్మినార్ అనే బ్యాంకు మనం విన్నాం పేరు. ఆ ఎండి అనేవాడు ఆత్మహత్య చేసుకున్నాడు. అదే పద్ధతి ఇప్పుడు ఆర్టీసీ రాబోతుంది. ఈ 5 ఏళ్ళ సర్వీస్ అయిపోయింది అనుకోండి, ఆ ఎండి అయితే ఆత్మహత్య చేసుకోవాలి, లేదా రిజైన్ చేసేసి వేరే దేశానికి పారిపోవాలి. తనకు తెలుసు క్లియర్గా ఉన్న బస్సులను కూడా కాపాడుకోలేను, జీతాల సంగతి వేరు, రేపొద్దు నేను కొత్త బస్సు కొనుక్కోలేను, పరిస్థితి అనేది క్లియర్ అర్థమైపోతుంది. మహాలక్ష్మి పథకానికి ఏవైతే టికెట్లు ఇస్తున్నారో రోజు చాలా టికెట్లు పోతున్నాయి. సేల్స్ పరంగా అయితే రికార్డు ఇది. దేశంలో కర్ణాటక తెలంగాణనే టాప్లో ఉన్నాయి ఆర్టీసీ. కానీ ఫండ్స్ ఎక్కడ ఉన్నాయి వాళ్ళకు? పేమెంట్స్ అనేది ఎవరు ఇచ్చేవాళ్ళు లేరు. ఆల్రెడీ కర్ణాటకలో దుమారాలు లేచిపోయింది దీని మీద. దానికి వాళ్ళు కర్ణాటక వాళ్ళు తూర్పు చర్యలు అని చెప్పి కొన్ని మొదలుపెట్టారు. అటువంటి మనకి ఇక్కడ తెలంగాణ అసలే లేవు అన్నట్టు. కనీసం అవన్నీ చేస్తే మేబీ ఇక్కడున్న వర్కర్స్ అయినా అని కాస్త ధైర్యంగా పనిచేస్తారు. అంటే మా ఉద్యోగాలు పోకుండా ఉంటాయి, మాకు జీతాలు అనేవి వస్తాయి, మా సంస్థ అనేది ఇంకా నిలబడుతుంది అని చెప్పేసి వాళ్ళకి ఆశ అనేది ఉంటుంది. లేబర్ యాక్ట్ లో దాదాపుగా 3 years వరకే టైం ఉందని అన్నారు. తర్వాత రెగ్యులరైజ్ అవ్వాలని ఉంది. ఒక గవర్నమెంట్ అయ్యింది, గవర్నమెంట్ రూలే పాటించకపోతే ప్రైవేట్ సంస్థ ఎలా పాటించాలి? అదే కదండి ఇప్పుడు నేను చెప్తుంది. ఒక ఎండి అనేవాడు అశక్తుడు అన్నట్టు. ఇక్కడ ఇంత పెద్ద సంస్థకు ఎందుకు అసలు ఆ ఉద్యోగం ఎందుకు ఇవ్వాలా, వీళ్ళు ఎందుకు ప్రెజర్ పెట్టాలి? నేను చెప్పింది ఒకటే. నేను ఇంతకుముందు చార్మినార్ వ్యవహారం చెప్పాను కదా, సేమ్ అదే పద్ధతి ఇక్కడ జరుగుతుంది. రేపు పొద్దున్న ఎండి అనేవాడు మినిమం పారిపోవడం గ్యారంటీ. ఎవరు నాని ఎంప్లాయీస్ పోయి ఎండీని అడుగుతారు. ఎండీ ఏం చేస్తాడు? నాకు వాళ్ళు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు, నేను కనీసం మాట్లాడదామంటే కూడా నాకు ఛాన్స్ ఇవ్వట్లేదు. మాట్లాడడానికి ఛాన్స్ లేనప్పుడు నేను ఏమైనా అడుగుతా వాళ్ళను, ఏమని నా మొర పెట్టుకుంటా వాళ్ళకు. నా మొర ఉంటే కానీ నాకు ఫండ్స్ రావని చెప్పి మాట్లాడతారు. ఇది అనేది ఎక్కడి నుంచో జరుగుతుంది. దీంట్లో నేను ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటున్నాను. మిదాని డిపోలో చూసుకుంటే మనకు ఒకప్పుడు చాలా ఎకరాల్లో ఆర్టీసీ సంస్థ ఉండేది. ఆ మిదాని డిపోలో ఇప్పుడు ఆర్టీసీకి సంబంధించి డిపో మాత్రమే మిగిలింది. ఆ స్థలాలు మొత్తం మాయమైపోయినాయి. అవి ఎవరిపైన ఎవరిచ్చినని చెప్పేసి అధికార పక్షంలో ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ క్లియర్ తెలుసు. ఈవెన్ ప్రస్తుతం ఉన్న ఎండి గారికి కూడా తెలుసు. కానీ ఆయన మాట్లాడడానికి ఆయన హక్కు లేదు. పొరపాటున ఆయన మాట్లాడితే ఆయన మీదకి మొత్తం సరే మమ్మల్ని కనీసం ప్రభుత్వ పరంగానే చేస్తే ప్రభుత్వం నుంచి ఫండ్స్ వస్తాయి, ఆ ఫండ్స్లో మా అప్పులన్నా తీరుతాయి, మా జీతాలన్నా వస్తాయి అన్నట్టుగా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నా ఒక కమిటీ చేస్తామని చెప్పి అన్నారు. ఆ కమిటీ అనేది ఇంతవరకు రాలేదు. వాళ్ళ ఏడుపు కూడా దాని గురించి. మన రాష్ట్రంలో
కష్టపడే సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్టీసీ సంస్థనే అండి. ఎండాకాలం కానివ్వండి, వానాకాలం కానివ్వండి, చలికాలం కానివ్వండి, అది పొద్దున కానివ్వండి, రాత్రి కానివ్వండి, మిట్ట మధ్యాహ్నం కానివ్వండి. మిట్ట మధ్యాహ్నం పూట ఒకసారి ఆ ఇంజిన్ దగ్గర కూర్చొని చూడండి, ఎండాకాలంలో ఎంత కష్టం ఉంటుంది. అక్కడ నిలబడడానికి వీలు ఉండదు. కనీసం తన నీళ్లు తాగుదామంటే ఆ నీళ్లు కూడా వేడెక్కిపోయి ఉంటాయి. అంత వేడిలో ఆ వేడి నీళ్ళు తాగితే తనకి బతకాలని ఆశ కూడా చచ్చిపోతుంది. కానీ తన ఫ్యామిలీని చూసుకోవాలి, ఫ్యామిలీ గురించి తప్పదు కష్టం అనేది. అవన్నీ చూసుకుని కష్టపడుతున్న వాళ్ళు వీళ్ళని ప్రభుత్వంలో విలీనం చేయకపోతే ఇంకా మనం వాళ్ళకి ఇంచేది ఏముందని. వాళ్ళ ప్రభుత్వం నుంచి ఫెసిలిటీస్ అన్ని వస్తే దాన్ని చూసుకొని అయినా సంతోషపడతారు. చలో మా కష్టం అనేది ఇక్కడ ఉన్నా కదా, మా ఫ్యామిలీ అయినా సంతోషపడుతుంది అని చెప్పేసి. అటువంటి ఏవీ లేకుండా వీళ్ళ మీద ఇంకా భారం వేస్తూ మహాలక్ష్మి అనే పథకం ద్వారా వీళ్ళ జీతాలు అనేవి కూడా తినేస్తే ఇంకా ఇంతకంటే అరాచకంగా ఉంటుంది. ఆర్టీసీని ఆదుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. వాళ్లకు ప్రజల తరపున మా సహకారం కూడా ఇవ్వాల్సిన బాధ్యత మాది. ఖచ్చితంగా వాళ్ళు ప్రభుత్వంలో ఖచ్చితంగా జాయిన్ అవ్వాలి. వాళ్ళకి తప్ప వేరే ఎవరికి కూడా ఆ హక్కు లేదు. ముందుగా వరుసలో ఉన్నది వాళ్ళు మాత్రమే. వాళ్ళని ఖచ్చితంగా ప్రభుత్వంలో కలపాల్సిందే. వాళ్ళకి ప్రభుత్వ పథకాలు అన్నీ అమలు కావాల్సిందే. నేను చెప్పేది ఇప్పుడు కూడా ఒకటే, రాష్ట్రంలో వాళ్ళంత కష్టపోతులు ఎవరూ లేరు. క్లియర్. 1 వీక్ అయితే ఖచ్చితంగా సమ్మె చేయాలి. ఇప్పుడు వీళ్ళు ఎంత మంచి వాళ్ళంటే సమ్మె చేస్తూ కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఇంకా వదిలేశారు. ప్రజల మీద పూర్తిగా భారం పడకూడదు, వాళ్ళు కష్టపడకూడదు. కష్టాలు ఎలాగో మేము పడుతున్నాము, మా భార్య పిల్లలు కష్టపడుతున్నారు, మా కష్టాలు అనేది తెలుసు, వాళ్ళని ఎందుకు కష్టపెట్టడము అని చెప్పేసి ఇంకా ఎలక్ట్రిక్ వెహికల్ అనేది నడిపిస్తున్నారు. మామూలుగా వాళ్ళు చేయాలనుకుంటే మొత్తం చెక్క జామ అంటారు దాన్ని. చెక్క జామ అంటే అసలు ఏ బస్సు కూడా బయటికి వెళ్ళకుండా అప్పుడు ప్రజలు క్లియర్ ఒక్కరోజు తెలిసిపోయేది వాళ్ళ కష్టాలు ఏంటిదని చెప్పేసి. మా కష్టాలు ఇలా ఉన్నాయంటే ఒక్కరోజు పని చేస్తేనే వాళ్ళకి ఇంకెన్ని కష్టాలు ఉన్నాయని చెప్పి అర్థమయ్యేది. అటువంటిది తెలిసి కూడా వాళ్ళు మొత్తం బస్సులు ఆపలేదు, కొన్ని బస్సులను రన్ చేస్తూనే ఉన్నారు. అది వాళ్ళ మంచితనం. వాళ్ళకి ఆ మంచితనం ఉన్నప్పుడు మేము కూడా మా మంచితనంగా మేము వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా వాళ్ళ ఉద్యమంలో మా వంతు కూడా సహాయం చేయాలి. వాళ్ళు ప్రభుత్వంలో ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా విలీనం కావాలి. అది వారం రోజులు పడుతుందా, నెల రోజులు పడుతుందా, సమ్మె అనేది మాత్రం ఆపకూడదు. ఖచ్చితంగా ఎస్మా కనుక ప్రయోగించారంటే క్లియర్ కోర్టు కూడా ఇందులో జోక్యం చేసుకుంటుంది. ఎస్మా ప్రయోగించిన వాళ్ళకి మట్టికాలు వేస్తుంది. అంతకుముందు కూడా కేసీఆర్ గారు ఎస్మా ప్రయోగిస్తా అని చెప్పిండు. అన్నప్పుడు కోర్టు ఆల్రెడీ ఆపింది వాళ్ళని. ఈసారి కానీ ఆ పని చేస్తే మాత్రం రేవంత్ రెడ్డి గారు వాళ్ళ ప్రభుత్వాన్ని కూల్చుకునే వాళ్ళు అవుతారు. క్లియర్. ఈ ఫ్రీ బస్ పెట్టడం వల్ల ఎవరికి లాభం లేదు. ఆడవాళ్ళు అనేది తెలియని తిరుగులకు అలవాటు పడ్డారు. ఇంకా ఒకప్పుడు ఆడవాళ్ళు ఫ్రీ బస్ లేనప్పుడు స్త్రీలకు రిజర్వేషన్ పాయింట్ అనేది ఎక్కడుందో అక్కడి వరకు వెళ్ళేవాళ్ళు, అక్కడే నిలబడేవాళ్ళు. వాళ్ళకు ఈవెన్ వాళ్ళ సీట్లలో కూర్చొని ఉన్నా కూడా కొంతమంది ఆడవాళ్ళు పర్లేదు కొద్ది ముందైతే మనం దిగిపోతాం అనే ఆలోచనతో నిలబడేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, చివరి సీట్లో కూడా వచ్చి కూర్చుంటున్నారు. సరే కూర్చోవడం తప్పనడం లేదు, కానీ ఆ కూర్చోవడం వల్ల ఏమవుతుందంటే పక్కనే మగవాడు కూర్చుంటున్నాం. కూర్చున్న మగవాడు ఆడవారు వాళ్ళు వేరే పద్ధతిలో కలుస్తున్నారు అక్కడ. నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను చెప్తాను. నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మొత్తం చెప్పదలుచుకోలేదండి. ఇంటర్ పిల్లలు వాళ్ళు కాలేజ్ అయిపోయి ఈవినింగ్ కూడా వెళ్తున్నారు. వాళ్ళిద్దరు కూడా అసభ్యకర పద్ధతిలో కూర్చున్నారు అక్కడ. ఇటువంటివన్నీ జరుగుతున్నాయి ఈ ఫ్రీబీ వల్ల. కనీసం పేరెంట్స్కి మేము చెప్పదలుచుకుంది ఒకటేనండి, మీ పిల్లల్ని బయట పంపిస్తున్నారంటే వాళ్ళు ఫ్రీగా బస్ ఎక్కుతున్నారంటే వాళ్ళకి క్లియర్ ఒక మాట చెప్పని, ఆడవాళ్ళు ఉన్న సీట్లోనే కూర్చోండి అని చెప్పేసి. లేదంటే రేపు పొద్దున మీ అమ్మాయిలు అబ్బాయిలు మీ చేతిలో ఉండరు. దీనివల్ల ఆర్టీసీకి నష్టం కాదు, మీ కుటుంబం కూడా నష్టపోతుంది. అయ్యా నేను చెప్పేది ఒకటే, ఆర్టీసీ వాళ్ళు మీకు కావాలంటే 1, 2 నెలలు 3 నెలలు మీరు ఏదైనా ఒక యాప్ రెడీ చేసుకోండి, లేదంటే ఒక QR కోడ్ని రెడీ చేసుకోండి. మీకు కావాల్సిన సరుకుల గురించి మేము మా వంతు సహాయం చేస్తాం. నెల 2 నెలలు 3 నెలలు అయినా చెప్పలేదు, మీరు సమ్మె చేయండి. మీరు ఖచ్చితంగా గవర్నమెంట్లో జాయిన్ అవ్వాల్సిందే, మిమ్మల్ని జాయిన్ చేయాల్సిందే. క్లియర్. అది మీరు చేసే కష్టం ఎవరు చెయ్యరు. ఇప్పుడు అందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ కూర్చుందాం అనుకుంటారు, పోయి ఏసీ రూమ్లో తిరుగుదాం అనుకుంటారు. కానీ ఎవరు కూడా డ్రైవర్ అవుతామని చెప్పి అనుకోవట్లేదు, ఎవరు కండక్టర్ అవుతామని చెప్పి అనుకోవట్లేదు, ఎవరు మెకానిక్ అవుతామని చెప్పి అనుకోవట్లేదు. మీరు చేశారు, అది మీ మంచితనం అంతే. మీకు మా పూర్తి మద్దతు ఉంటుంది. మీరు ఒక యాప్ తయారు చేసుకోండి, నెల 2 నెలలు 3 నెలలు ఎంతైనా పర్లేదు, మేము మిమ్మల్ని పోషిస్తాం. మీరు సమ్మె చేయండి, మీకు పూర్తి మద్దతు ఉంది మా తరఫు నుంచి. థ్యాంక్ యూ అండి.